చెంచలమ్మ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి నా కొడుకు చనిపోయి చాలా రోజులవుతుంది, వాడిని ఎవరు చంపారో ఇంతవరకు మీరు కనుక్కోలేదు, మీరు కనుక్కుంటారా, డైరెక్ట్గా నేను కమిషనర్కి కాల్ చేయాలా అని అడుగుతుంది. ఇంతలో పోలీసు ఎస్ఐ మేడం మేము తొందరలోనే కనుక్కొని మీకు ఫోన్ చేస్తామని చెప్పేసి అంటాడు. తర్వాత అక్కడికి విజయమ్మ కూడా వచ్చి చంటిని ఎవరు చంపారో మాకు తెలియాలి అని చెప్పేసి అని అడుగుతుంది. మీకు చంటికి ఏమిటి సంబంధం అంటే తల్లి బిడ్డల సంబంధము, చంటి నాకు కొడుకుతో సమానము అని చెప్పేసి అంటుంది. తర్వాత వచ్చేసి సింధూర చెయ్యి పట్టుకున్నందుకు కేశవ సింధూర వాళ్ళ మామయ్య చంటిని ఇంట్లోంచి బయట పంపించేస్తాడు. చంటి గేట్ బయటే ఉంది, వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉంది. ఏం జరిగిందో చెప్పి మళ్ళీ ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోతాను అని చెప్పేసి, ఊరి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి మీసాలైనా బయట రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ అక్కడికి వచ్చి ఎందుకండి మీకు అంత కోపము, చంటి తప్పేముంది, మీరు చాలా కొట్టారు కదా, చంటి ఏం తప్పు చేశాడు, సింధూర బొట్టు పెట్టుకోవడంతో బొట్టు లేకుండా ఉంటే ఇంటి మహాలక్ష్మి అరిష్టం అని చెప్పేసి చంటి అలా చేయి పట్టుకున్నాడు, తెలియక పట్టుకున్నాడు కదా, దాంట్లో తప్పేముంది, మీరే నాకు చెప్పారు కదా, మీరెందుకు చంటిని అంతగా కొట్టారు, వెళ్ళి పిలవండి అని చెప్పేసి చంచలమ్మ అంటుంది. కానీ కేశవ వెళ్ళడు. ఇంతలో చంచలమ్మ వెళ్ళేసి చంటి ఎందుకు అక్కడే ఉన్నావు, లోపలికి రా అంటే సారీ అమ్మగారు మీరు పిలిస్తే వస్తాను కానీ నేను ఇప్పుడు రాను, నాకు ఆ ముసలాయనకి గొడవ జరిగింది, ఆయన వస్తేనే ఆయనకు జరిగింది చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళాలో ఉండాలో చూస్తాను అని చెప్పేసి అంటాడు. తర్వాత ఎంత పిలిచినా రాకపోవడంతో కేశవ ఇంతలో సింధూర వచ్చి మామయ్య చంటిది ఏం తప్పు లేదు కదా, చంటిని మీరు బయట పంపించేశారంటే ఆ తప్పు కారణం నేను కదా, నా వల్ల ఒకరు బాధపడితే చూడలేను మామయ్య, మీరు మాట్లాడకపోవడంతో చంటి అక్కడే ఉన్నారు, అత్తయ్య పిలిచినా రావడం లేదు, మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి మావయ్య అని చెప్పేసి అంటుంది. అయినా కూడా కేశవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మిసాలైనా బయట రా అంటే అప్పుడు అక్కడికి వెళ్ళేసి సింధూర కేశవ అక్కడికి వెళ్ళేసి చంటి నువ్వు రా లోపలికి రా అని చెప్పేసి అంటే నేను రానమ్మగారు, మిసాలైన పిలిస్తేనే నేను వస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు కూడా అదేంటి నేను చెప్పినా అత్తయ్య చెప్పినా మామయ్య వచ్చారు కదా అని చెప్పేసి అంటారు. తర్వాత వచ్చేసి కేశవ లాస్ట్కు సరేలేరా చంటి ఇంట్లోకి రా అని చెప్పేసి పిలుస్తాడు. అప్పుడు చంటి సంతోషంగా ఇంట్లోకి వచ్చేస్తాడు. తర్వాత వచ్చేసి విద్యాభ్యాసం కోసం చంచలమ్మకు పూజ చేయిస్తారు, పంతుల్ని పిలిపించి ఇంట్లో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఓం నమ శివాయ అని చెప్పేసి సింధూర బియ్యంలో పేరు రాపిస్తుంది చంచలమ్మ తన విజయవంతంగా వాళ్ళు విద్యాభ్యాసం కొనసాగించడానికైతే పూజ చేసి సంతోషంగా ఉంటారు.